గోదావరి జిల్లాలో పులసల సందడి మొదలైంది. గోదావరికి ఎర్ర నీరు రావడంతో పులస చేపల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పుస్తలమ్మైనా సరే పులస కూర తినాలనేది నానుడే. నిజంగా పులస టేస్ట్ అంత బాగుంటుందా అంటే అవునని అంటారు గోదావరి జిల్లాల వాసులు. ఇక ఈ పులస తింటే ఆహా ఏమి రుచి అనక మానరంటూ పులస ప్రియులు. ఇక పులస అయితే అద్భుతం అంటారు. ఈ నేపథ్యంలో పులస టేస్ట్కి కారణం ఏంటి, పులస పులుసు ఎలా తయారు చేస్తారు, ఇలాంటి అంశాలపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అని పేరు వినగానే మత్స్యప్రియుల నోటిలో నీళ్లూరుతాయి. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే దొరికే ఈ పులసకు యమ క్రేజ్. ఈ పులస చేపలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కేవలం 2 నెలల్లో మాత్రమే ఈ పులసలు లభిస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే దొరికే ఈ పులసను ఎంత ధరిచ్చైనా కొనడానికి సిద్ధపడతారు గోదావరి జిల్లా వాసులు. గోదావరి వాసులకు అంత ఇష్టం ఈ పులసల. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం సిద్ధాంతం వశిష్ఠ గోదావరి వద్ద దొంగరావిపాలెం జాతీయ రహదారి పక్కన పులస చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గోదావరికి ఎర్రనీరు రావడంతో పులసలు విరివిగా లభిస్తున్నాయి. వాటిని కొనేందుకు మాంసాహార ప్రియులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో లభించే పులసకి అరుదైన రుచి ఉంటుందట. కనీసం ఒక్క పులసనైనా వండించుకు తినాలని పులస ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. పులసలు గత సంవత్సరం ధరలతో చూసుకుంటే ఈ సంవత్సరం సామాన్యులకు అందుబాటులో లభిస్తున్నాయంటున్నారు జాలరి అచ్చయ్య. కేజీ పులస 2,000 నుంచి 6,000 వరకు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం చేపలు ఆర్డర్పై బాక్స్ ప్యాక్ చేసి పంపిస్తామని, అంతేకాదు మట్టి కుండలో వండిన పులస పులుసు ప్యాక్ చేసి పంపుతున్నామన్నారు వర్తకులు. నా పేరు అచ్చయ్య అండి. సిద్ధాంతం బ్రిడ్జి దగ్గర పులసలు అమ్ముతున్నాం. ఇప్పుడు దగ్గర 4 రోజుల నుంచి గోదావరి వచ్చి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అక్కడ దొరుకుతాయండి. గోదావరి అయితే బాగానే వచ్చింది, పులసలు కూడా బాగానే పడుతున్నాయి. సముద్రంలో ఉండగానే ఇది ఇలస అవుతుంది, సముద్రంలోంచి ఇలస అవుతుంది. ఇలస గోదావరికి వస్తేనే పులస అవుతుంది అండి. ఇది ఇక్కడ ఎర్రనీరుకి తీపినీరుకి వచ్చిన తర్వాత ఇది గుడ్లు పెట్టి మామూలుగా ఇక్కడ ఇల్లు కొంది దైలసం దాకా వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడ నర్సాపురం, అంత్రివేది, నర్సాపురం, ఇలా సిద్ధాంతం, దైలసం దాకా వెళ్ళిన పులస టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో దీని పుట్టక ఎక్కడి నుంచి అంటే ఆస్ట్రేలియా మహాసముద్రంలో పుట్టి దాన్ని అది సముద్రంలో ఉండగా అలాగా ఎర్రనీరు అయితే ఇప్పుడు మన వర్షాకాలం ఎప్పుడైతే పడుతుందో ఎర్రనీరు ఎక్కడ ఉంటుందో అక్కడ వచ్చి మామూలుగా ఇది ఎర్రనీరు ఉన్న సముద్రంలో వచ్చి మన సముద్రంలో వెలసయ్యి మన గోదావరి ఎర్రనీరు అయితే ఎప్పుడైతే తగిలి స్టార్ట్ అయిందో అప్పుడు పులసగా మారుతుందండి. తర్వాత ఈ కొనుగోలు చేసేటప్పుడు మామూలుగానే ఇలా హైదరాబాద్ నుంచి, ఇలాగ గుంటూరు నుంచి, ఇలా బెంగళూరు నుంచి, ఇలాగ విజయవాడ, తణుకు, ఇలా భీమవరం, ఇలా వైజాగ్, కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పులసలు కొనుగోలు చేస్తాక వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ పార్సల్ కింద పంపాలంటే ధర్మకోల్ బాక్స్ వేసి మేము దాన్ని ఒక చేప కావాలన్నా 2 చేప కావాలన్నా ఖరీదు కట్టుకుని మామూలుగా మేము ప్యాక్ చేసి చేపేసి మామూలుగా ఫోన్ పే వాళ్ళు వేస్తారు. మేము బస్కి ఇచ్చి ఏర్పాటు చేసి మేము అమలు చేస్తూ ఉంటాం. అలాగే కర్రీ కూడా మేము వంట కూడా తయారు చేసి మేము పంపిస్తున్నాం, డెలివరీ చేస్తున్నాం. మామూలుగా మేము ప్రస్తుతానికి అయితే చేప కేజీ వచ్చి 3,000, దాటి ఉన్నది అయితే 3,000, 4,000 చిన్న అరకేజీ అయితే 1,500, మినిమం అయితే 2,000 లోపల పర్లేదండి. సామాన్యులు అందరూ తినొచ్చండి. పులసలు రేట్లు కూడా అనుకూలంగానే ఉన్నాయండి. అనుకూలంగా ఉన్నాయి. ఎప్పుడో పాత పుస్తులు రావడం మీద సరే పులుసు తినాలన్న సామెత ఏదో ఉంది. ఆ టైప్ ఏం కాదని చేప కూడా అనుకూలంగా దొరుకుతున్నాయి. అందరూ కూడా తినేలాగా ఉన్నాయి. ఈ పులస గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. దీన్ని వాళ్ళు హిల్సా అని కూడా పిలుస్తారు. పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి.
ఈ ప్రవాహానికి అతివేగంగా ఎదురెదటం ఈ పులస చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబర్ నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవటం, 2 రోజులైనా పాడవకుండా ఉండటం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచి మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్, యానాం, సిద్ధాంతం నుంచి అంతర్వేది సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. గోదావరి రాగానే పులసలు ఎక్కువ వస్తాయండి. సముద్రంలో నుంచి మురికి నీరు రాగానే తీపి నీరుకి పైకి ఎదురొస్తాయండి. ఎదురొస్తే టైంకి ఏటాడదాకా వెళ్తాం. ఏటాడదాకా వల్ల చిచ్చాడినప్పుడు మేము తెచ్చి పైన సిద్ధాంతం రాసెట్టుగా నమ్ముతామండి. అక్కడ రాసెట్టు ఉంది. ఆ రాసెట్టు అడిపోయిందండి గాలికి. తుఫాను కింద వచ్చి అడిపోతే కుడి పక్కన మేము అమ్ముతున్నాం గోదావరి ఇక్కడ తెచ్చి. అది మురికి నీరు వచ్చినప్పుడే వండుకుంటే టేస్ట్ అండి. అది సంవత్సరానికి ఒకసారి పంట కింద వస్తుంది. ఇది కంపల్సరీ తినాలండి. ఒంటికి ఆరోగ్యం కూడా బాగుంటుందండి పులస. ఇది ఇప్పుడు 2 చేపలు కలిపి 1200 ఉంటుంది. ఒక చేప కేజీన్నర ఉంటుంది, 2 కేజీలు ఉంటుంది. ఇప్పుడు 2 కేజీలు 200 ఉన్న చేప 1800, 1600 అమ్ముతున్నాం చేప. ఒక అది 2 కేజీలు 400, 2 కేజీలు 700 ఉన్నది 2500 అని, 3000 అని, 4000 అని సైజుని పెట్టండి. పులస చేప పులుసు రుచి వెనుక పెద్ద స్టోరీయే ఉందంటున్నారు గోదారోళ్లు. పులసల అమ్మకాలే కాకుండా పులస పులుసు కూడా వండి మరీ మాంసాహార ప్రియులకు సరసమైన ధరల్లో అందిస్తున్నారు స్థానిక వర్తకులు. పులస పులుసు వండే విధానం మామూలు చేపల కర్రీలా ఉండదంటున్నారు ఇక్కడి చేపల వంటకంలో ఆరితేరిన మహిళలు. సముద్రం నుంచి గోదావరి వరద నీటిలోకి ఎదురెదటం వల్ల ఈ చేపలకు అమోఘమైన రుచి వస్తుందని, ఈ పులస చేపల్లోనూ ఆడచేప, మగచేప ఉంటాయంటున్నారు గోదావరి చేపల వర్తకులు. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండటం వల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందట. ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. మా ఆయన గారు పులస వ్యాపారం చేస్తారండి. మాది సిద్ధాంతం బ్రిడ్జి దగ్గర అండి. మీకు ఏ ఊరికి పంపించాలన్నా ఐటమ్స్ నేను వండి పంపిస్తానండి. ఈ రోజైతే చాలా వచ్చాయి. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చాయండి. నేనైతే తయారు చేసి రెడీగా ఉంచానండి. ఏ ఊరికి కావాలన్నా తయారు చేసి పంపిందానండి పులస చేపల కర్రీ. పులస చేపకు రుచి తెప్పించేది ప్రధానంగా వండే విధానమే అంటున్నారు స్థానిక మహిళలు. మట్టి కుండలో వండితే మంచి రుచి వస్తుందంటున్నారు. ఈ చేపను పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో బెండకాయలు, ఆవ నూనె, వెన్నపూస, ఎండుమిర్చి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని రకాల దినుసులు వేసి వండుతారు. పొద్దుట వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది. లేదా రాత్రిపూట వండిన పులస పులుసును తెల్లారి ఉదయం తింటే చాలా రుచిగా ఉంటుందంటున్న మహిళ